నేనే తీసుకొస్తానులే. అన్నా నువ్వు ఉండు, నేను వెళ్తానులే. తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. కాసేపు అలా కూర్చోమ్మా. పర్వాలేదండి, నేను మా అక్కయ్య గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాను. మా అర్జున్ చెప్పాడమ్మా మీ అక్కయ్య పెళ్లికి ఒప్పుకుందని. ఆ విషయం తెలిసాక నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక రకంగా తెలియని మనశ్శాంతి కలిగిందమ్మా. ఇన్ని రోజులు మా కుటుంబం వల్ల మీకు జరిగిన నష్టాన్ని ఎలా తీర్చాలో నాకు అర్థం కాలేదు. అందుకే నేనేమైనా చేయగలనా అని ప్రయత్నించాను. మరి మీ అక్క ఏమనుకుందో ఏంటో మా వాడితో పెళ్లికి ఒప్పుకుంది. నిజానికి నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడాలనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చావమ్మా. ఆడపిల్ల తరపున వాళ్ళం మేమే వచ్చి మాట్లాడడం పద్ధతి కదండి. నిన్న మా అక్కయ్య అలా ప్రవర్తించినందుకు తప్పుగా అనుకోకండి. అనుకోకుండా ఎట్టా ఉంటామో? ఏమన్నా చిన్న మాట్లాడిందా మీ అక్క? అన్నపూర్ణ. సర్లే అన్నా. ఏంటి బావగారు మీరు కూడా? వదిన అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరు మాట్లాడొద్దని చెప్పానా? మా అక్క మీతో అలా మాట్లాడి ఉండకూడదండి. మా అన్నయ్య చనిపోయిన బాధలో ఉంది. అందుకే తనేం మాట్లాడుతుందో తనకే తెలియకుండా మాట్లాడేసింది. పెద్ద మనసుతో మీరు అది అర్థం చేసుకుంటే చాలండి. బాగుండదమ్మా, చాలా బాగుండది. అన్నాల్సినవి అన్నీ అనేస్తారో, చేయాల్సినవి అన్నీ చేసేస్తారో. ఇప్పుడు నువ్వు వచ్చి సంజాయిషి ఇచ్చినంత మాత్రాన అన్న మాటలు వెనక్కిపోతాయా? చేసిన అవమానం ఏమైనా మాసిపోతుందా? అన్నపూర్ణ, వెళ్ళి కాఫీ తీసుకురా. దీన్ని ఇబ్బంది పెట్టడానికి ఇదే మంచి అవకాశం. వెళ్ళు. అన్నపూర్ణ నిన్నే. పెద్దమెందుకు మావయ్య, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సడన్ గా ఇది కాఫీ పెడతానంటుందేంటి? మా వాడ మాట చెప్పగానే మంచి ముహూర్తం కోసం పంతులు గారికి కాల్ చేశానమ్మా. ఆయన ఏ విషయం చెప్పిన తర్వాత వచ్చి మీ అమ్మగారితో మాట్లాడదాం అనుకున్నాను. ఉండు, ఒకసారి పంతులు గారికి కాల్ చేస్తాను. పంతులు గారు, మంచిలో చూసుకుని ఇంటికి రండి. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాలి. అలాగేనండి. ఎంగేజ్మెంట్కి ఎంత తొందరగా ముహూర్తం ఉంటే అంత తొందరగా పెట్టించేస్తానమ్మా.